మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశమును మనం నేర్చుకుందాం. ఈ అంశము దేనిని గూర్చి అనగానే, మన జీవిత కాలమంతా మనము ఎవరికి లోబడవలెను, ఎవరు చెప్పు చేతలలో ఉండవలెను, ఎవరికి విధేయతను చూపించవలెను అనేటువంటి విషయాన్ని గురించి ఈ అంశములో మనం నేర్చుకోబోతున్నాం. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మనుష్యులు, ఆ మనుష్యులలో ఉన్నటువంటి భక్తులు, మేము దేవునికి లోబడుతున్నాము, దేవుని చెప్పు చేతలలో ఉంటున్నాము, దేవునికి విధేయతను చూపిస్తున్నాము అని పైకి మాటల వరకే చెబుతారు. కానీ నిజంగా ప్రవర్తనలోనికి వెళ్ళి చూచినప్పుడు వారు అంతగా పరలోకమందున్న దేవునికి లోబడటం లేదని మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి ఒక సగటు వ్యక్తిని ఉదాహరణగా మీకు చూపిస్తాను. ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తాడు. చర్చికి వెళ్ళి చేసేదేంటి? చర్చికి వెళ్ళి ఆదివారం ఉదయమో లేక మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రమో ఆ ఆరాధనా సమయాన్ని బట్టి చర్చికి వెళ్తాడు. చర్చికి వెళ్ళి చేసేదేంటి? అక్కడ అతనికి కేటాయింపబడినటువంటి సీట్లో కూర్చుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. ఆ తర్వాత పాటలు పాడతారు, వింటాడు. వస్తే పాడతాడు, లేదంటే నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఆ తర్వాత వాక్యోపదేశకుడు వాక్యం చెబుతాడు, వింటాడు. ఆ తర్వాత ప్రభరాత్రి భోజన కార్యక్రమం ఉంటే అందులో పాల్గొంటాడు. ప్రభువు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను భుజిస్తాడు. ప్రభువు రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును తీసుకుంటాడు. ఆ తరువాత తాను అనుకున్నటువంటి కానుకను ఆ చర్చిలో ఇచ్చి వచ్చేస్తాడు. ఇది ఒక సగటు భక్తుని యొక్క భక్తి జీవితం. ఆ భక్తి జీవితంలో ఉండేటువంటి ఆరాధనా క్రమం. ఇలా నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను కదా, ఇదే కదా దేవునికి లోబడడం అంటే అని ఒక సగటు భక్తుడంటే దేవుడు కాదు అంటున్నాడు. ఇది కాదు, ఇదొక్కటే కాదు. దేవునికి ఒక వ్యక్తి పూర్తిగా లోబడటం అంటే తన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సందర్భంలోనూ, ప్రతి సంఘటనలోనూ దేవుని వాక్యమునకు ఒప్పుకోవాలి, దేవుని వాక్యమునకు లోబడాలి, దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. అలా ఉంటున్నాడా? ఉదాహరణకు ఒక సగటు భక్తుని మనం తీసుకుంటే, నా భక్తి జీవితం ఏమిటి అనగానే ఇదిగో ఆదివారం రోజున ఒక 2 గంటల సేపు చర్చికి వెళ్ళి కూర్చుని వచ్చేయడం. ఇక మిగిలినటువంటి కాలమంతా నా పనిపాట్లు నాకున్నాయి, నా తలపోట్లు నాకున్నాయి, నా సంసార జీవితం నాకుంది, లోక సంబంధమైనటువంటి నా బ్రతుకు నాకుంది. ఇక మిగిలినటువంటి జీవిత కాలంలో దేవుని వాక్యమునకు సంబంధమే ఉంది అని ఒకవేళ ఆలోచిస్తే ఆ బ్రతుకు దేవునికి లోబడిన బ్రతుకు కానే కాదు. ఈరోజు లోకమందున్నటువంటి భక్తులను మనము ఉదాహరణగా చూడగలిగితే, ముఖ్యంగా ఎక్కువ మందికి ధనాపేక్ష ఉంది. ధనాపేక్ష. ఎందుకంటే ఈ సమాజంలో ఒక వ్యక్తికి
మిగిలిన వారందరూ కూడా విలువనివ్వాలి అంటే, విలువనిస్తున్నారు అంటే ధనాన్ని బట్టి ఇస్తున్నారు. అంతే కదా? ఒక కోటీశ్వరుడు ఒక గ్రామంలో కావచ్చు, లేకపోతే ఒక పట్టణంలో కావచ్చు ఉన్నాడు అనుకోండి. అతనికి తోచినది ఎంతో కొంత కొంతమందికి దానం చేస్తున్నాడు. కోటీశ్వరుడు బాగా లాభం సంపాదిస్తున్నాడు. నెలకు లక్షల లక్షల రూపాయలు లాభం వచ్చి పడిపోతుంది అతనికి అన్నప్పుడు అతనికి విలువ ఉంటుందా, ఉండదా? అందరూ విలువనిస్తారు. అతనిని గూర్చి తెలిసిన వారందరూ కూడా విలువనిస్తారు. ధనం ఉంటే అన్నిటినీ సంపాదించుకోవచ్చు, సాధించుకోవచ్చు. కనుక ధనం మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అని ఎందరో అనుకుంటున్నారు ఈరోజు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నగ్న సత్యం. మీలో కూడా కొంతమందికి ఈ ఆలోచన ఉండి ఉండొచ్చు. నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆ ఆలోచన ఉందో లేదో ఒక్కసారి మీరు గమనించుకోవచ్చు. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. ఆదివారం ఒక 2 గంటల సేపు ఆయనను స్మరించుకుంటే సరిపోతుంది. కానీ నాకు నిరంతరాయంగా అవసరమైనది, కావలసినది, నాకు సంతోషాన్ని ఇచ్చేది, నాకు గౌరవాన్ని పెంచేది ధనం, ఆస్తి. కనుక నేను ధనాన్ని బాగా సంపాదించాలి అని ఒకవేళ ఒక వ్యక్తి అనుకున్నాడు అంటే ఆ వ్యక్తికి దైవము ఎవరో చెప్పమంటారా? ధనమే. ధనమే, దేవుడు కాదు, పరలోకమందున తండ్రి కాదు. ఆ వ్యక్తికి దైవం ఎవరు, దేవుడెవరు? ధనమే. ఎందుకంటే నిరంతరం అతని ఆలోచనలను కబలించినది ఎవరు అంటే ధనం. మేల్కొన్న నిద్రపోయిన నిరంతరం ఆలోచనల నిండా కూడా ఏముంది? ధనం. ధనం ఎలా సంపాదించాలి, ధనం ఏ మార్గంలో ఇంకా ఎక్కువగా కూడగట్టుకోవాలి, ఏం మోసం చేయాలి, ఎలా ఎక్కువగా లాభాన్ని సంపాదించుకోవాలి, దాచుకోవాలి, దీనిని అంతటిని ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ లాభం ఎలా సంపాదించాలి. ఈ ఆలోచనలు వారంలో 2 గంటలే ఉంటాయా? చెప్పండి. ఈ ధన సంపాదనకు సంబంధించిన ఆలోచనలు వారంలో 2 గంటలే ఉంటాయేంటి? లేదు. వారంలో 2 గంటలే ఉండేది దేవుని భక్తికి సంబంధించిన విషయాలు. అది కూడా కొందరికి, భక్తులలో కొందరికి మాత్రమే ఇది కూడా. ఈ 2 గంటలలో దేవుని వాక్యాన్ని స్మరించుకోవడం. మిగిలిన వారు అలంకారప్రాయంగా వస్తారు. ఆ మాత్రం కూడా వారంలో ఆ 2 గంటలు కూడా భక్తి లేదు. అలంకారప్రాయంగా వస్తారు, కూర్చుంటారు, కాలక్షేపం, అందరినీ పలకరిస్తారు. అమ్మయ్య ప్రశాంతంగా అందరినీ కలుసుకున్నాను, హాజరు వేయించుకున్నాను, తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. దేవునికి లోబడటం అంటే ఇదేనా? దేవునికి లోబడటం అంటే ఇదేనా? దేవునికి పూర్తిగా భయభక్తులను చూపించడం అంటే ఇదేనా? కాదు. ఒక సగటు భక్తుని మీరు ఉదాహరణకు తీసుకోండి, మీకు అర్థమవుతుంది. ఒక వ్యాపారాన్ని గురించి నిరంతరం ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక రాజకీయాన్ని గురించి నిరంతరం ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక ఉద్యోగాన్ని గురించి నిరంతరం ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక సంసారాన్ని గురించి నిరంతరం ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి, ఇలా సమాజం నిండా మనుషులందరూ ఈ విధంగానే ఉన్నారు. అంతే తప్ప దేవునికి నిరంతరం భక్తిని చూపిస్తున్నటువంటి వ్యక్తి, లోబడుతున్నటువంటి వ్యక్తి, దేవుని ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని చెప్పు చేతలలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి మనకి ఎక్కడ కనిపిస్తున్నాడు? ఈ లోకంలో నేను బ్రతుకుతున్నంత వరకు నా కంటికి కనిపిస్తున్న దానికి నేను లోబడతాను, కానీ నా కంటికి కనిపించని వానికి నేనేం లోబడతానండి అని మీరు అనుకుంటారా? నా కంటికి ధనం కనిపిస్తుంది, నా కంటికి ఆస్తిపాస్తులు కనిపిస్తున్నాయి, నా కంటికి అధికారం కనిపిస్తుంది, వీరికి లోబడతాను, వీరు చెప్పు చేతులలో ఉంటాను, వీరికి మ్రొక్కుతాను, వీరి ఇష్టాన్ని నేను పాటిస్తాను. పరలోకంలో ఎక్కడో ఉన్నాడు ఆయన. ఆయనను ఇప్పటి వరకు నేను చూడలేదు. ఆయన వ్రాయించిన మాటలను చదువుకుంటూ ఉంటుంటాను అప్పుడప్పుడు.
ఆయనకు నేను అంత పూర్ణముగా లోబడాలని మీరు అడిగితే లోబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. లోబడను అంటే మీరు దేవునికి సంబంధించిన వారు కారు అని అర్థం. ఈరోజు అనేక మంది ఈ కోవకు సంబంధించిన వారుగానే ఉన్నారండి. వీరిని అందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే నామకార్థ భక్తులు, పేరుకే భక్తులు కానీ నిజానికి వీరు భక్తులు కారు. ఎన్నో అన్యాయాలు, ఎన్నో అక్రమాలు, ఎన్నో అబద్ధాలు, వీటన్నింటితో వారి జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నారు. వీరు నా వాక్యమునకేమి లోబడతారు? ప్రతిరోజు నా చిత్తానుసారముగా ఎలా బ్రతుకుతారు? లేదు. వీరికి నేను దేవుడు కాదు అంటున్నాడు దేవుడు. వీరికి నేను దేవుడు కాదు. మరి వీరికి ఎవరు దేవుడు? వీరికి ధనం దేవుడు, వీరికి అధికారం ఒక దేవుడు, వీరికి అందచందాలు ఒక దేవుడు, వీరికి లోకమందున్నటువంటి బాంధవ్యాలు దేవుడు, కొంతమందికి శరీరమే వారి దేవుడు. ఎందుకంటే నిరంతరం మీ ఆలోచనలను ఆక్రమించినది ఎవరో మీరు తెలుసుకుంటే వారే మీ దేవుడు. నిరంతరం నా ఆలోచనలో ఎవరుంటున్నారు? నిరంతరం నేను ఎవరిని ఆరాధిస్తున్నాను? నిరంతరం నేను ఎవరి కొరకు ఎక్కువగా పరితపిస్తున్నాను అని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. వారే మీ దేవుడు. మీరు నిజంగా పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుణ్ణి నిరంతరం మీ ఆలోచనలో ఉంచుకున్నారా? అయితే ఆయన మీ దేవుడు. నిజంగా చెప్పండి, గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. నిరంతరం సింహభాగం ఎక్కువ కాలం చదువుకుంటారు మీరు లేఖనాల్లో. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు అంటే ఆయన మనసంతా నిండిపోయింది దేవునితో. ఆయన మనసంతా దేవునితో నిండిపోయింది. చెరలో ఉన్నాం ఒక పక్క, మాదీయ పారసీకులు మమ్మల్ని ఏలుతున్నారు. అంతకుముందు బబులోనీయులు మమ్మల్ని ఏలారు. ఎప్పుడు ఈ చెర నుండి విముక్తి? ఎప్పుడు? దేవునిపై పూర్తిగా అనుకున్నటువంటి వ్యక్తిగా ఒక దానియేలు కనిపిస్తున్నాడని లేఖనాల్లో మనం చదువుకుంటాం. కానీ మన బ్రతుకు అలా ఉందా? ముమ్మారు ప్రార్థన చేశాడంటే మనసంతా దేవునితో నిండిపోయే కదండి. దేవునితో ఎప్పుడూ మాట్లాడాలనిపించేది. తండ్రి, మాకు విడుదలను ఎప్పుడు అనుగ్రహిస్తావు? తండ్రి, మేము మరలా నీ వాక్యాన్ని ప్రకటించాలి. మా ద్వారా నీవు సర్వలోకానికి తెలియబడాలి. ఈ ఇశ్రాయేలీయులను క్షమించు. ఆయన ప్రార్థనలో చోటు చేసుకునేవేంటి? నాకు తిండి పెట్టు, నాకు వస్త్రాన్ని ఇవ్వి, నాకు ఇంకా ధనరాశులను పెంచు, నాకు అధికారాన్ని పెంచు, ఇవి కాదండి. దయచేసి ఆ విధంగా పొరపాటు పడకండి. దానియేలు ప్రార్థనలో ఉండేటువంటి అంశములేంటి? చెరలో ఉండిపోయారు తండ్రి. ఇశ్రాయేలీయులు చెరలో ఉండిపోయారు. వీరికి విడుదలను అనుగ్రహించు తండ్రి. వీరందరూ మరలా నీ మాటలను అనుసరించి బ్రతికే విధంగా సహాయం చేయి తండ్రి. ఈ విధంగా కోరుకుంటున్నాడు దానియేలు. వీరి మనస్సంతా, అనగా భక్తుల మనస్సంతా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి విశ్వాసుల మనస్సంతా దేవుని మీద ఆధారపడింది, దేవుని కొరకు ఆలోచించింది. మరి మీ మనస్సంతా అనునిత్యం ఎవరి కొరకు ఆలోచిస్తోంది? ఎవరి నిమిత్తం పరితపిస్తోంది? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు పరీక్షించుకుంటే మీకు ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్టే మీ దేవుడండి. ఆ రిజల్టే మీ దేవుడండి. తప్పుడు మాటలు మనం చెప్పకూడదు. నేను దేవునికి భక్తుడను, భక్తురాలను, నేను దేవునికి పూర్తిగా సమర్పించుకున్నాను, నేను దేవునికి లోబడిపోయాను. ఇటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పకూడదు. మీ మనస్సంతా దేవుని మీద ఆనుకొననప్పుడు, మీరు దేవుని వాక్యానుసారముగా బ్రతకనప్పుడు, మీరు దేవుని చిత్తమును పట్టించుకోనప్పుడు, ఏదో వారానికి ఒకసారి దేవుని స్మరించుకుని మరలా మీ దైనందిన జీవితంలో మీరు బిజీ అయిపోతున్నప్పుడు మీకు దేవుడు ఎవరండి? మీకు దేవుడు ఎవరంటే? నిత్యకాలము దేవునితో ఉండాలనుకునేటువంటి మీరు ఈ కొద్ది కాలము దేవుని యొక్క ఆధీనంలో బ్రతకాలి. దేవుని చిత్తమును నెరవేర్చాలి. ఒక్క క్షణము కూడా దేవునికి కాక మిగిలిన ఏ ఒక్కరికి లోబడటానికి మీరు ఒప్పుకోకూడదు, మ్రొక్కడానికి మీరు ఒప్పుకోకూడదు. లోకమందున్నది ఏది కూడా మీ మీద ప్రభుత్వం చేయటానికి మీరు వాటికి లోబడకూడదు, ఒక్క క్షణం కూడా. ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు మీకు చూపిస్తాను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన
శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి నివసించినటువంటి కాలమంతా కూడా ఒక మంచి ఉదాహరణను, ఒక మంచి మాదిరిని మన కొరకు ఉంచారు. ఆయన యొక్క మనస్సంతా పరలోకమందున్న తండ్రితో నిండిపోయింది. తండ్రికి పూర్తిగా లోబడినటువంటి ఒక మహాశక్తిగా ఆయన కనిపిస్తున్నారు భూమి మీద. ఇప్పుడు అపవాది యొక్క కన్ను ఇదిగో యేసుక్రీస్తు మీద పడింది. ఈ యేసుక్రీస్తును ఏ విధముగానైనా సరే ఒక్కసారైనా నాకు మ్రొక్కేలా చేసుకోవాలి. నిరంతరం దేవుడేనా? ఈ లోకమందు ఉన్న మనుషులను చూడండి, నిరంతరం నా ఆలోచనలో ఉంటారు, నేను చెప్పినట్టుగా బ్రతుకుతారు. రియల్ ఎస్టేట్ ఒకడిని ముంచేశాను, అందులో ఇక వాడు స్థలాలు, ఇల్లు, పొలాలు అనుకుంటూ తిరుగుతాడు రోడ్ల మీద. స్టాక్ మార్కెట్ మరొకడిని ముంచేశాను అలాగా, ఇక వాడు నిరంతరం స్టాక్ పెరిగిందా తగ్గిందా, స్టాక్ పెరిగిందా తగ్గిందా. రాజకీయం ఒకడిని ముంచేశాను అలాగా, నిరంతరం ఇక ఈ క్యాంపెయినింగ్, ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే ఇక క్యాంపెయినింగ్, ఎలా నేను ప్రచారాలు చేసుకోవాలి, ఒక ఓటు ఎలా సంపాదించుకోవాలి, ఒక కార్యకర్తను అయితే పార్టీని ఎలా నెగ్గించుకోవాలి. ఒకడిని మద్యపానంలో ముంచేశాను, తెల్లారిందంటే వెళ్ళిపోవాలి మందు షాపు దగ్గరికి, అక్కడే వాడి నివాసం, అక్కడే ఎక్కువసేపు గడుపుతాడు. ఆ మద్యం కొట్టు దగ్గర ఎక్కువసేపు గడుపుతాడు. ఒక్కొక్కసారి ఇల్లు కూడా మర్చిపోతుంటాడు. ఆ మద్యం మైకంలో ఇల్లు కూడా మర్చిపోతుంటాడు, ఎక్కడెక్కడ తిరుగుతుంటుంటాడు. ఒకడిని జోదం, పేకాట అందులో ముంచేశాడు. నిరంతరం ఇక వాడికి అదే క్యాసినో. పల్లెల్లో అయితే పేకాట, నగరాల్లో అయితే క్యాసినో. కొందరిని పబ్బులు, వీకెండ్ పార్టీలు వాటిలో ముంచేశాడు. కొందరిని డ్రగ్స్ వాటిలో ముంచేశాడు. ఏది దేవుని కొరకు ఇంతగా ఆలోచించి దేవుని కొరకు ఇంతగా బ్రతుకుతున్నటువంటి మనుషులు ఎక్కడైనా మనకు కనిపిస్తున్నారా? ఆత్మలను రక్షించాలి, దేవుని వాక్యాన్ని నేను నెరవేర్చుచు అనేక మందిని దేవుని వాక్యంలో నడిపించాలి, దేవుని పని చాలా ఉండిపోయింది, దేవుని కొరకు నేను బ్రతకాలి, ఇటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నట్టు మనకు కనిపిస్తుందా? కానీ యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క పనిని ఉన్నతంగా జరిగిస్తూ నిత్యము దేవుడే తనకు అధిపతిగా, దేవునికే తన ఆరాధన చెల్లించేవానిగా, దైవ చిత్తానుసారునిగా ఆయన బ్రతుకుతున్నప్పుడు అపవాది ఒక్క క్షణమైనా సరే ఇదిగో ఈ యేసుక్రీస్తు నాకు లోబడేలా నేను మార్చుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని ఎలా చేశాడో పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. ఊరకనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా వాడు సరాసరి ఆ యొక్క సందర్భం దగ్గరకు వచ్చి నువ్వు నాకు మ్రొక్కే అని చెప్పలేదండి. ముందు ఏం చేస్తున్నాడు, అసలు వాడి యొక్క పన్నాగం ఏంటి, వాడి యొక్క ఆలోచన ఏంటి, లోకమందున్నటువంటి మనుషులందరినీ కూడా వాడు ఎలా తన వశమున చేర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భం ద్వారా మనం గ్రహించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చక్కగా గమనించండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఫస్ట్ ఏం చేస్తున్నాడు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. డైరెక్ట్గా మ్యాటర్లోనికి రాలేదు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈయన లోబడే అవకాశం ఉంది, ఎప్పుడైతే ఈయన నాకు మ్రొక్కే అవకాశం ఉంది అని ఆ సందర్భాన్ని ఆలోచించుకున్నాడు అపవాది. వాడు చాలా కుటిలమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు కదా. ఆదాము హవ్వల దగ్గర నుండి మనం చూస్తూనే ఉన్నాం వాడి యొక్క పన్నాగములన్నిటినీ, వాడి తంత్రములన్నిటినీ. యేసుక్రీస్తును అపవాది ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడో చూడండి. భూలోక రాజ్యములన్నింటినీ చూపించడానికి వాడు తీసుకుని వెళ్ళాడు. భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, భూలోక రాజ్యములంటే ఎన్ని రాజ్యములు ఉంటాయండి? ప్రస్తుతం ఎన్ని రాజ్యాలు ఉన్నాయండి? ఐక్యరాజ్య సమితిలో పేరు లిఖింపబడినటువంటి దేశాలు, ఐక్యరాజ్య సమితి చేత గుర్తింపబడినటువంటి దేశాలు సుమారు 200 దేశాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో. ఈ దేశాల యొక్క వైభవాన్ని ఒక్కసారి మనకు చూపించారనుకోండి, ఇదిగో ఇటలీ,
ఇదిగో స్విట్జర్లాండ్, ఇదిగో లండన్, ఇదిగో యుఎస్, యునైటెడ్ స్టేట్స్, ఇదిగో మాస్కో, రష్యా, ఇదిగో సౌదీ అరేబియా, ఇదిగో ఖతర్, ఇదిగో దుబాయ్, ఇదిగో ఒమన్, ఇదిగో కువైట్, ఇదిగో ఇండియా, ఇదిగో బీజింగ్, ఇదిగో న్యూజిలాండ్, ఇదిగో ఆస్ట్రేలియా, ఇదిగో జపాన్, ఇదిగో సింగపూర్. ఎన్నెన్ని రాజ్యాలండి, ఎన్నెన్ని రాజ్యాలండి! ఈ రాజ్యముల యొక్క వైభవం, వైభవం ఆ రాజ్యాలలో భేద పరిస్థితులు కూడా ఉంటాయి, వాటిని చూపించడం. ఆయా రాజ్యాలలో భేద పరిస్థితులు ఉండవా? శ్రీలంకకు తీసుకుని వెళ్ళడం. ఎందుకంటే శ్రీలంకలో ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆకలి చావులు ఉన్నాయి, కరువు పరిస్థితులు ఉన్నాయి, అక్కడికి తీసుకుని వెళ్ళలేదు. ఒక పాకిస్తాన్లోని కరువు ప్రాంతానికి తీసుకుని వెళ్ళలేదు, బంగ్లాదేశ్లోని కరువు ప్రాంతానికి తీసుకుని వెళ్ళలేదు. లోక రాజ్యముల వైభవము, మిరుమిట్లు గొలిపేటువంటి, దగదగా మెరుస్తున్నటువంటి కాంతులతో విరాజిల్లుతున్నటువంటి నగరాలు ఉన్నాయి. విస్తారమైనటువంటి ధనం, వర్తక వ్యాపారాలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. చాలా పెద్దవైనటువంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. నిత్యం భక్తులతో రద్దీగా కనిపిస్తున్నటువంటి పర్యాటక ప్రదేశాలు. ఇటువంటి వాటిని భూలోక రాజ్యముల వైభవము ఆయనకు ఒక నిమిషములో చూపించి, ఎందుకు చూపించాడు ఇంతకీ? వీటన్నిటిని ఎందుకు చూపించాడు? ఏమని అడుగుతున్నాడో చూడండి, ఏం చెబుతున్నాడో చూడండి. ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, నీకు ఇచ్చేస్తానంటున్నాడు ఫస్ట్. ఏమండి, ఎవరైనా మనలను మోసం చేయాలి అనుకునేటువంటి వారు ఫస్ట్ మనకి ఏం చెబుతారండి? మనకు వచ్చేవేంటో చెబుతారు. ఎవరైనా మనలను మోసం చేయాలి అనుకుంటే ముందు ఏం చెబుతారు? మనం కట్టవలసినవి చెప్పరు, మనకు వచ్చేవి చెబుతారు. ఇదిగో మీకు ₹1,00,000 వస్తుంది అంటారు. అంటే మన మైండ్ సెట్ అయిపోయిందనమాట. ₹1,00,000కి మన మైండ్ సెట్ అయిపోయింది. ఇదిగోనండి మీకు మేలిమి బంగారం ఒక 10 తులాలు ఇచ్చేస్తాం అంటారు. అన్నారనుకోండి, మన మైండ్ సెట్ అయిపోయింది. దేనికి బందీ అయిపోయింది? 10 తులాల బంగారానికి, మేలిమి బంగారానికి ఫిక్స్ అయిపోయింది. ఇదిగోనండి HPCL అనేటువంటి పెద్ద కంపెనీలో మీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చేస్తాం అన్నారనుకోండి, ఫిక్స్ అయిపోయింది మైండ్. ఇదిగోనండి ఫలానా యూనివర్సిటీలో మీరు ప్రొఫెసర్ అండి, ప్రొఫెసర్గా మీకు ఉద్యోగం ఇచ్చేస్తాం, అసిస్టెంట్ ప్రొఫెసర్ మీరు, కాగితాలు రెడీ అయిపోతున్నాయి, అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ అయిపోతుంది అన్నారనుకోండి, వెంటనే ఫిక్స్ అయిపోతుంది దానికి. ఇదిగోనండి ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ మీకు ఇచ్చేస్తాం, ఫిక్స్ అయిపోతారు దానికి. ఒక పెద్ద SUV కారు, పెద్ద SUV మీకు ఇచ్చేస్తాం, ఫిక్స్ అయిపోతారు దానికి. ఒక పెద్ద హాలిడే ట్రిప్ మీకు ఇచ్చేస్తాం, ఫిక్స్ అయిపోతారు దానికి. మీకు వల వేయాలి అనుకుంటే ఒక చిన్న ఎర కూడా వేయాలి, ఎర వేయాలి. ఎర వేస్తున్నాడు చూడండి. భూలోక రాజ్యముల మహిమను ఆయనకు చూపించి, వీటన్నిటిని కూడా నీకు ఇచ్చేస్తాను. ఊరకనే ఇచ్చేస్తావా? ఊరకనే ఇచ్చేస్తావా? లేదు, కండిషన్ సప్లై. ఒక కండిషన్ ఉంది. చూడండి ఏమంటున్నాడు చూడండి. ఈ అధికారం అంతయు, అధికారం, ఇండియా అధికారం, చైనా అధికారం, యూరోప్ కంట్రీస్ అధికారం, యునైటెడ్ స్టేట్స్ అధికారం, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, కెనడా, ఇటు రష్యా, చైనా, ఈ అధికారం అంతయు, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు, ఆ గొప్పతనం, ఆ ఘనత. ఒక్కొక్కసారి మీరు కొన్ని ఈవెంట్స్ను గురించి వింటూ ఉంటారు. అబ్బా ఎంత గొప్పగా చేశారండి, ఎంత గ్రాండ్గా చేశారండి అనుకుంటూ ఉంటారు మీరు. 2 కళ్ళు చాలవండి. వారు జరిగించినటువంటి ఆ కార్యక్రమాలను చూడటానికి 2 కళ్ళు చాలవండి. ఒక నేవీ బృందం ఏదైనా ఒక మంచి ఈవెంట్ జరిగించింది అనుకోండి, ఆశ్చర్యపోతారు మీరు. అబ్బబ్బబ్బా చాలా గొప్పగా చేశారండి, చాలా గొప్పగా చేశారండి.
ఏదైనా ఒక దేశంలో ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందంటే దానిని గూర్చి ప్రపంచమంతా ఆ వార్త ప్రచురింపబడిందంటే, అయ్యో నేను మిస్ అయిపోయానే, నేను ఆ ఈవెంట్ చూడాల్సింది. రాజ్యముల మహిమ, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకెత్తను. ఒక ఎరవేశాడు. ఇది మామూలుగా అందరికీ వాడు వేసేటువంటి ఎర కాదు, మొత్తం వాడి దగ్గర ఉన్నటువంటి సమస్తం, వాడి దగ్గర ఏదైతే ఉందో దానిని అంతా ఇచ్చేస్తానన్నాడు. ఎందుకంటే ఎదురుగా ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనవలే, అంటే ఈరోజు నామకార్థ బోధకులు, నామకార్థ విశ్వాసుల వలె ఆదివారం 2 గంటలకు భక్తిని పరిమితం చేసుకున్నటువంటి వ్యక్తి కాదైనా. మరి ఎవరైనా నిత్యకాలము దేవునికి లోబడుతున్నటువంటి వ్యక్తి, నిరంతరము దేవునికి తన్ను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి, దేవుని వాక్యమునకు పూర్తిగా లోబడినటువంటి వ్యక్తి అయిన కనుక ఆయన దగ్గర చిన్న చిన్న ఎరలు వేస్తే సరిపోదు. ఒక చిన్న కారు, ఒక తులం బంగారము, 1,00,000 రూపాయలు, ఒక చిన్న సర్పంచ్ పదవో, ఇలాంటివి ఇస్తే సరిపోదు. మరి ఏమివ్వాలి? వాడి దగ్గర ఉన్న సమస్తాన్ని ఇచ్చేయాలి. ఇచ్చేద్దాం అనుకున్నాడు, సిద్ధపడిపోయాడు అపవాది. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. టెంపరీగా ఇప్పుడు నా కండిషన్లో ఉంది, లీజుకు తీసుకున్నాను దాన్ని. ఎవరి కంట్రోల్లో ఉంది ఇప్పుడు? ఈ రాజ్యముల మహిమంతా, ఈ అధికారమంతా ఎవరి కంట్రోల్లో ఉంది ఇప్పుడు? అపవాది కంట్రోల్లో ఉంది. ఈ కంట్రోల్ అంతా ఎంతవరకు? కొంతవరకే, టెంపరీ. ఎవరైనా ఒక భూమిని లీజుకు తీసుకున్నారనుకోండి, ఒక 10 ఏళ్లకు, 20 ఏళ్లకు, 30 ఏళ్లకు, 40 ఏళ్లకు, 50 ఏళ్లకు లీజుకు తీసుకుంటారు. అంటే ఆ తర్వాత మరలా తిరిగి ఓనర్కి అప్పచెప్పేయాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులను లీజుకు తీసుకుంటూ ఉంటుంటారు. అది ప్రభుత్వానిది, కొంతకాలం ప్రభుత్వం కొంత సొమ్ముకు లీజుకి ఇచ్చేస్తుంటుంది. ఈ విధంగా దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ రాజ్యముల అధికారం, ఈ మహిమ, దీనిని అంతటిని కూడా కొంతకాలం వీడికి ఇచ్చాడు. ఎందుకు అంటే వీడి వశమున పడిపోయేవారు, వాడితో పాటు పోయేవారు ఎవరో దేవుడు తేల్చడానికి. ఈ రాజ్యముల అధికారము, ఈ మహిమంతా వాడి చేతుల్లో ఉంటే వాడికి లోబడిపోయేవారు ఎంతమంది? ఈ రాజ్యముల అధికారము, ఈ మహిమంతా వాడి చేతుల్లో ఉన్నప్పటికీ వాడికి తల దించని వారు ఎంతమంది అనేటువంటి విషయాన్ని దేవుడు తేల్చడానికి వాడికి ఇచ్చాడు కొంతకాలం. అదే చెబుతున్నాడు వాడు. ఇదంతా నాకు అప్పగింపబడి ఉన్నది, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. నా ఇష్టం. ఇప్పుడు నేను సబ్లీజ్ మరలా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నానో వారికి ఇచ్చేస్తాను. ప్రస్తుతానికి నా కంట్రోల్లో ఉంది, నేను ఏం చేయాలనుకుంటే దానిని చేయొచ్చు. ఇప్పుడు నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మరి నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? కాబట్టి ఇప్పుడు చెబుతున్నాడు చేయాల్సిందేంటో. ఇప్పుడు చెబుతున్నాడు, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. చెప్పేశాడు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చెప్పేశాడు. ఆ కండిషన్స్ అప్లై అన్నాడు కదా, అదేంటో చెప్పేశాడు. ఏం చేయాలి? చివరని చెప్పాడు దానిని. నీవు నాకు జస్ట్ మ్రొక్కంతే. అంటే నీ ఆలోచనలలో నన్ను కూడా పెట్టుకో, నా గురించి కూడా నీవు కొంత సమయం కేటాయించు. నీవు నాకు మ్రొక్కితివా, నా సమస్తం నీదే. యేసుక్రీస్తు, నా సమస్తం నీదే. కావాలా? డూ యు వాంట్? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఈ ఆఫరు అపవాది అయినవాడు ఇచ్చాడు అనుకోండి, ఎవరు వద్దంటారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువును మనం మినహాయిస్తే ఆయన ఏమన్నాడు ఇప్పుడు చూద్దాం తర్వాత. ఆయన ఆ ఆఫరు తీసుకున్నాడో వద్దన్నాడో ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం, జ్ఞానాన్ని నేర్చుకుందాం. అయితే జ్ఞానమును మీకు పరిచయం చేయక మునుపు అసలు ఎవరికైనా ఈ ఆఫర్ వచ్చిందంటే ఏం చేస్తారు? దేవుణ్ణి పక్కన పెట్టు, దేవుణ్ణి నువ్వు పక్కన పెట్టు, నీ ముందు నేను ఇదిగో ఇంత ఆఫర్ పెట్టాను. యేసుక్రీస్తు ప్రభువుకి అయితే మొత్తం వాడి దగ్గర ఉన్న సమస్తాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు మనుష్యులలో ఎవరికైనా సరే వాడి దగ్గర ఉన్నటువంటి దానిలో 0.000001% ఇస్తే చాలు. ఏమంటారు? ఒకసారి మ్రొక్కమని అడుగుతావేంటి, 100 సార్లు మ్రొక్కుతా అంటారు.
ఒకసారి మొక్కమని అడుగుతావేంటి, వెర్రిబాగుళ్ళ ఉన్నావు నువ్వు, 100 సార్లు మొక్కుతా అంటారు. అందుకే వాడివ్వడు. ఎలాగో నాకు మొక్కే వారికి నేను ఎందుకు ఇవ్వాలి అనుకునేవాడు ఎవడు. వాడు బాగా బిజినెస్ మైండ్, బాగా తెలివైనవాడు. అపవాది అయినవాడు బాగా కుటిలమైనటువంటి తెలివది, చావు తెలివది. నేను ఏమి ఇవ్వకపోయినా వీరు నాకు మొక్కేస్తారు. ఇంకోటి చెప్పమంటారా, ఎదురు డబ్బిచ్చి మొక్కేస్తారు. ఎలా మొక్కేస్తారు? ఎదురు డబ్బిచ్చి. ఒక టీవీ సీరియల్ చూస్తూ ఉంటుంటుంది. ఒక ఇంటిలోని గృహిణి టీవీ సీరియల్ చూస్తూ ఉంటుంది. టీవీ సీరియల్ చూస్తూ 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 ఆ సన్నివేశంలో మునిగిపోయి ఏడ్చేస్తుంది. కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయ్యో బాబోయ్, ఈ 1575 ఎపిసోడ్లో కోడల్ని అత్తగారు రాచి రంపాన్ని పెట్టేసింది. ఆ కోడలి స్థానంలో నేనే ఉన్నాను అనుకో, ఏంటి నా పరిస్థితి అని కళ్ళంట నీళ్లు పెట్టుకుని ధారాపాతంగా ఏడ్చేస్తుంది. ఎందుకమ్మా ఇలా ఏడ్చేస్తున్నావు, ఏమైందమ్మా అని అడిగితే, ఇదిగో సీరియల్లో ఆ సన్నివేశాన్ని చూడండి, ఎంత బాధాకరంగా ఉందో, ఎంత ట్రాజడీయో. ఒక సీరియల్ చూసి నీవు ఏడ్చేస్తున్నావు, బాధపడిపోతున్నావు. ఇలా బాధపడటానికి, ఏడ్చేయడానికి నీవు ఎదురు డబ్బిస్తున్నావు. నీవు ఇలా ఏడ్చేవని నీ మీద జాలిపడి సీరియల్ వారు ఏమైనా నీకు డబ్బిస్తున్నారా, లేక నిన్ను ఏడ్పించినందుకు మరలా సీరియల్ వారికి నువ్వు డబ్బిస్తున్నావా? నువ్వే ఇస్తున్నావు. నిన్ను ఏడ్పించినందుకు సీరియల్ వారికి తిరిగి నీవే ఎదురు పైకి ఇస్తున్నావు. నెలకి 200 రూపాయలు మినిమం. అదే కేబుల్ బిల్లు, డిటిహెచ్ రీఛార్జ్ అదే. ఎందుకనుకుంటున్నారు ఇదంతా? మిమ్మల్ని కృత్రిమంగా ఏడ్పించినందుకు, మిమ్మల్ని కృత్రిమంగా నవ్వించినందుకు, మిమ్మల్ని కృత్రిమంగా భావోద్వేగాలకు గురి చేసినందుకు మీరు తిరిగి పైకుని చెల్లిస్తున్నారండి. మీరు తిరిగి ఎదురు పైకుని చెల్లిస్తున్నారండి. నిజమా కాదా? అవును. కనుక మీకెందుకు ఆఫరు? మీకెందుకండి ఆఫరు? మీకు ఇవ్వాలా ఆఫరు? ఎవరికి ఇవ్వాలి ఆఫరు? ఎవరైతే అసలు మాట వినటం లేదో వారికి ఇవ్వాలి ఆఫరు. ఏమంటే తండోపతండాలుగా మాకు కావాలి అని ఎల్ఐసి ఏజెంట్ దగ్గరికి ప్రజలందరూ వచ్చేస్తున్నారు అనుకోండి. మేము కట్టేస్తాం పాలసీ, మేము తీసేసుకుంటాం ఆ పాలసీ అని. అసలు ఇంటింటికి తిరిగి అందరినీ బ్రతిమలాడేటువంటి పని ఏమైనా ఉంటుందా? కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఇంట్లో కూర్చుంటాడు. బోలెడు మంది వచ్చేస్తున్నారు, రోజు క్యూలో నించోబెడతాడు. అదే ఎవరు తీసుకోవటం లేదనుకోండి, పాలసీలు పట్టుకుని బయలుదేరతాడు, బండి స్టార్ట్ చేస్తాడు. ఏంటో ఈ మధ్య అసలు ఎవరు పాలసీ తీసుకోవట్లేదు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొత్త ఆఫర్లు వచ్చాయి, కొత్త పాలసీలు వచ్చాయి. ఏంటో వీరికి తెలియటం లేదు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి సడన్గా నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది అని చెప్పాలి. ఏం చేయాలి? సడన్గా నువ్వు చచ్చిపోతే ఏంటమ్మా నీ ఇంటి పరిస్థితి ఏంటి, ఎవరు ఆదుకుంటారు? ఇదిగో మొన్నే అతను చచ్చిపోయాడు చూడు, మొన్నే ఆ ఇంటికి ఆధారం లేదు. ఒక పాలసీ తీసుకుని ఉంటే, ఒక 2-3 ప్రీమియంలు కట్టి నువ్వు చచ్చిపోయి ఉంటే ఓ 10 లక్షల రూపాయలు వచ్చింది కదా, ఒక 20 లక్షల రూపాయలు వచ్చింది కదా, పాలసీ తీసేసుకో. ఇలా బ్రతిమిలాడాలి. అదే ప్రజలే ఒకవేళ ఈయన దగ్గరికి వచ్చేస్తున్నారు అనుకోండి, ఏజెంట్ దగ్గరికి వచ్చేస్తున్నారు అనుకోండి, మాకు పాలసీ కావాలండి, మేము చచ్చిపోతే పరిస్థితి ఏంటని వారే తిరిగి అడుగుతున్నారు అనుకోండి. ఈరోజు మేము చచ్చిపోతే మా పరిస్థితి ఏంటి, మా కుటుంబం పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా కుటుంబం పరిస్థితి ఏంటి, మేము ఎలాగోపోతాం, విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం, ఇక మా గొడవ ఏమీ లేదు. కానీ మేము పోయామని మా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తారు, వాళ్ళు పోవడానికి సిద్ధమైపోతారు. కనుక
ఏదైనా మంచి పాలసీ ఉంటే ఇవ్వండి అని అందరూ వచ్చి అడుగుతున్నారు అనుకోండి, ఏజెంట్కి ఏంటండి నష్టం? ఏజెంట్కి ఎందుకంటే ఇంక బాధ బెంగ, హాయిగా దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. లేదనుకోండి ఆఫర్లు పెడతాడు. ఎవరు రావట్లేదు అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, తీసుకోయా ఒక పాలసీ, పోనీ ఫస్ట్ ప్రీమియం నేను కట్టేస్తాను, ఫస్ట్ ప్రీమియం నీ బదులు నేను కట్టేస్తాను, నెక్స్ట్ నుంచి నువ్వు కట్టు. ఇంకా మాట వినటం లేదనుకోండి, 2 ప్రీమియంలు కట్టేస్తాను, ఇది మంచి ఆఫర్ నీకు, 2 ప్రీమియంలు నీకోసం నేను కట్టేస్తాను, పాలసీ తీసేసుకో, ఇంకేం మాట్లాడుకో, సంతకం పెట్టే అంటాడు. ఇంకా లొంగట్లేదు అనుకోండి, కొంతమంది ఇంకా లొంగట్లేదు అనుకోండి, ఎలాగైనా సరే అతనితో పాలసీ కట్టించాలనుకున్నారనుకోండి, 3 ప్రీమియంలు కట్టేస్తాను, చాలా 3 ప్రీమియంలు నీకోసం ఇప్పుడే కట్టేస్తాను నేను, చాలా, ఇంకంతకన్నా ఇవ్వలేనయ్యా, ఏ ఏజెంట్ నీకు ఇవ్వడయ్యా, అడిగి చూడు కావాలంటే అంటారు. ఆఫర్లు, ఆఫర్ మీద ఆఫర్లు. ఒక వ్యక్తిని ఎలాగైనా సరే తన దారిలోనికి తెచ్చుకోవడానికి అపవాది ఎంతకైనా తెగిస్తాడనేటువంటి విషయాన్ని ఈ ఉదాహరణ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ధనానికి నీవు అమ్ముడైపోవటం లేదా? ధనానికి చాలామంది అమ్ముడైపోతారు. కానీ ఒకవేళ ఎవరైనా మట్టిలో మాణిక్యం ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడికి ధనం అంటే అసలు పట్టింపు లేదనుకోండి, ఏదో నా దగ్గర ఉన్నంత వరకు దానిని ఖర్చు పెట్టుకుంటాను, నా అవసరాన్ని తీర్చుకుంటాను, అంతే, అక్కడి వరకే ధనం అంటే, నాకు దాని మీద పెద్ద మక్కువేమి లేదు అనుకున్నాడు అనుకోండి, వాడి దగ్గరికి ఇక ధనం అనేటువంటి విషయాన్ని తీసుకుని రాడు అపవాది. ఏం తీసుకొస్తాడు? ధనం వద్దులే, అధికారం కావాలా? అధికారం. మరొకడికి అధికారం కూడా వద్దు, వీడు మరల మట్టిలో మాణిక్యమే, వీడికి అధికారం వద్దు. అధికారం వద్దా? ఏంటయ్యా, పెద్ద పెద్ద అధికారులను చూడు, వారికి ఉన్నటువంటి హోదాను చూడు, వారికి ఉన్న పరపతిని చూడు, అధికారం వద్దనుకుంటావేటయ్యా బాబు, సరేలే అధికారం వద్దు. పోనీ శరీర సుఖాలకు సంబంధించినటువంటి విషయాలకు లొంగిపోతావా? శరీర సుఖాలకు సంబంధించినటువంటి విషయాలకు నీ శరీరం ఏం కోరుకుంటుంది? మంచి ఆహారాన్ని కోరుకుంటుందా? లేకపోతే అన్ని చోట్లకి తిరగాలని కోరుకుంటుందా? మంచి మంచి వస్త్రాలు ధరించుకోవాలని కోరుకుంటుందా? బంగారాన్ని కోరుకుంటుందా? మంచి ఇల్లు కోరుకుంటుందా? అందమైనటువంటి అమ్మాయిలతో నీవు తిరగడం గడపడం కోరుకుంటుందా? ఈ విషయాలు ఏమైనా నీకు కావాలంటే చెప్పు, ఇప్పుడే ఆఫర్ ఇచ్చేస్తానంటాడు అపవాది. కానీ నాకు కావాల్సింది ఏంటంటే నీవు నాకు మ్రొక్కాలి, దేవుణ్ణి విడిచిపెట్టాలి, నీవు నాకు మ్రొక్కాలి. ఇదండి అపవాది టార్గెట్. ఈరోజు అపవాది ఏమీ ఆఫర్ చేయకుండానే అనేక మంది ఎదురు పైకి విచ్చి అపవాదికి లొంగిపోతున్నారు. ఇటువంటి వారికి దేవుని వాక్యం ఎప్పుడు అర్థమవుతుందండి? దేవునికి లోబడటం అనేటువంటి విషయం ఎప్పుడు అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుని జ్ఞానం దగ్గరకు మరలా వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రిప్లై ఏమిచ్చారో చూద్దాం. నీ దగ్గర ఉన్న సమస్తాన్ని ఇచ్చేస్తావా? ఈ లోక రాజ్యాల అధికారం, మహిమ నీ దగ్గర ఒక్క పైసా కూడా ఉంచుకోకుండా, నీ దగ్గర ఏమీ లేకుండా మొత్తం నీకు అప్పగింపబడింది అంతా నాకు ఇచ్చేస్తావా? అయినా సరే నేను నీకు మ్రొక్కను. ఒక్క క్షణం కాదు, క్షణంలో 1/4 భాగమైనా సరే నేను మ్రొక్కను. అసలు మ్రొక్కే పని లేదు. ఎందుకంటే నాకు దేవుని మాట శిరోధార్యం. దేవుని మాటకు నేను బైండ్ అయిపోయాను. దేవుని మాటలో నేనున్నాను. ఈ గీత దాటి బయటకు రాను. చూడండి ఏమంటున్నారు, చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి. యేసు యొక్క గొప్పతనం ఈ ప్రపంచానికి ఇంకా తెలియలేదు. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాదికి ఫీజు కట్ అయిపోయింది. హై వోల్టేజ్ వచ్చింది, అపవాదికి ఫీజు కట్ అయిపోయింది, పవర్ పోయింది, బల్బు మాడిపోయింది. అప్పటి వరకు గంపెడు ఆశలతో వచ్చాడు, చాలా ప్లాన్స్ వేసేసాడు. ఉన్నదంతా ఇచ్చేద్దాం, ఆఫర్ చేసేద్దాం. చిన్న చితక కాదు, ఒక సర్పంచ్ పదవో లేకపోతే ఒక ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ప్రెసిడెంటో చిచ్చి ఇలాంటి చిన్న చిన్న పదవులకు ఆయన లొంగడు. అంతెందుకు, అసలు
వీటి కోసం మనం ఆలోచించుకోవడం వ్యర్థం. మొత్తం అంతా ఇచ్చేద్దాం, మొత్తం అంతా ఇచ్చేద్దాం. అధికారం ఏంటి, మహిమ ఏంటి, ధనం ఏంటి, రంగురంగుల లోకం ఏంటి, మొత్తం అంతా ఇచ్చేద్దాం. మన దగ్గర ఏదైతే ఉందో అంతా ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఒక్కసారి మ్రొక్కమందాం అంతే, ఒక్కసారి నాకు మ్రొక్కు. ఏమంటే ఇక్కడ మీరు వాడి యొక్క పన్నాగాన్ని ఆలోచించారా? బాగా ఆలోచించారా? మొత్తం అంతా వాడు యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చేసి కేవలం మ్రొక్కమంటే వాడికి వచ్చేది ఏంటి అనుకుంటున్నారా? ఇదే కీలకమైనటువంటి పాయింట్ అండి. ఇక్కడ ఆలోచించాలి మనం. ఇదే జ్ఞానం అంటే. మొత్తం అంతా వాడి దగ్గర ఉన్నదంతా యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చేసి, వాడి దగ్గరున్న మొత్తం ఆస్తి అంతా యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చేసి ఏమడుగుతున్నాడు? ప్రత్యుత్తరాన్ని ఏమడుగుతున్నాడు? ప్రతి రిప్లైని ఏమడుగుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు తనకు మరలా తిరిగి చేయవలసిన దానిని ఏం కోరుకుంటున్నాడు? నీవు నాకు మ్రొక్కితే సరిపోతుంది, నీవు నాకు మ్రొక్కితే సరిపోతుంది. ఎందుకన్నాడు ఇలా? అపవాది ఎందుకన్నాడు ఇలా? ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుకు అపవాదికి తాను అప్పగింపబడినది అంతా ఇచ్చేసి యేసుక్రీస్తు ప్రభువు తనకు మ్రొక్కాడు అనుకోండి, అంటే యేసుక్రీస్తు ప్రభువు తనకు లోబడ్డాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువు తనకు లోబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభువు వెనకున్న ఆస్తి అంతా కూడా తనకు లోబడిపోయిందని అర్థం. బాగా అర్థమవుతుందా మీకు? ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. మట్టి బుర్రలు కదా, అంత త్వరగా దేవుని జ్ఞానం ఎక్కదు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని విషయాలతో నిండిపోయింది బుర్ర, అంత త్వరగా ఎక్కదు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని మీద ఆలోచనలు కలిగి ఉంటూ, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవునికి ప్రార్థిస్తూ భక్తి జీవితంలో కొనసాగుతున్న వారికి అర్థమవుతుంది తప్ప, ఎప్పుడో ఒకసారి మెరుపుతీగలాగా వచ్చి ఏదో దేవుని వాక్యాన్ని ఇప్పుడు వింటున్నాను, మరలా కలుద్దాం, బాయ్ బాయ్, ఎప్పుడో వస్తాను మరలా అనుకునేటువంటి వారికి ఏం అర్థమవుతుందండి? ఆ మట్టి బుర్రకి ఏం అర్థమవుతుందండి? ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను, నీవు ఒకే ఒక నోట్ రాయి, అదేంటంటే నీతో పాటు నీకున్న సమస్తం కూడా నాకు సంబంధించినది, నాకు చెందుతుంది అని ఒక నోట్ రాసి ఇచ్చేయి, నా దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి బంగారం, ధనం, తర్వాత అధికారం అంతా ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి. ఉపయోగం ఏముంది? వీడు తన దగ్గర ఉన్నది అంతా నాకు ఇచ్చేస్తాడంట. నేను ఒక నోట్ రాసి ఇవ్వాలంటే వీడికి ఏమని రాసి ఇవ్వాలి? నాతో పాటుగా కట్టుబట్టలతో నాతో పాటుగా నా వెనకున్నదంతా కూడా వీడికి దాసోహం అని రాసి ఇచ్చేయాలంట. అది వాడి ప్లాన్, అపవాది ప్లాన్ అది. యేసు ఇదిగో ఈ లోకరాజ్యముల యొక్క అధికారం, మహిమ ఇదంతా కూడా నాకు అప్పగింపబడి ఉన్నది, అది నీకు ఇచ్చేస్తాను, తీసేసుకో ముందే, కానీ ఒక్కసారి నాకు మ్రొక్కు, ఒక్కసారి నాకు మ్రొక్కు. మ్రొక్కు అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి? నీవు నన్ను సేవించు, నాకు లోబడు, దేవుణ్ణి పక్కన పెట్టు అని అడుగుతున్నాడు. ఆయన వాక్యాన్ని గుర్తు చేస్తున్నారు, లేఖనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇదిగో లేఖనమందు ఏమని వ్రాయబడిందంటే, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను. నేను దేవుణ్ణి మ్రొక్కుతాను, లోకాన్ని మ్రొక్కుతాను, ధనాన్ని మ్రొక్కుతాను, అధికారాన్ని మ్రొక్కుతాను, అందచందాలను మ్రొక్కుతాను అంటే కుదరదు. నీవు దేవుణ్ణి మ్రొక్కుతున్నప్పుడు నీవు దేవునికి మాత్రము లోబడాలి, మిగిలిన వాటినన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. దేవుని దగ్గర ఇక ఏమీ తీసుకుని రాకూడదు. దేవుడే నీ జీవితం, దేవుడే నీ బ్రతుకు. ఈ లేఖనాలను పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయుల కాలానికి వెళితే మనం చదవగలం, వాటిని చూడగలం. ఇశ్రాయేలీయులకు దేవుడు ఈ మాటలనే చెప్పాడు, ఇదిగో మీరు నాకు మాత్రమే మ్రొక్కండి, నాకు మాత్రమే లోబడండి. మీరు మిగిలిన ఎవరికైనా దేనికైనా మ్రొక్కారా, లోబడ్డారా, నన్ను మీరు విసర్జించారని అర్థం. వారి మీద ఏదో ద్వేషంతో, వారి మీద ఏదో పగతో, వారి మీద ఏదో ఈర్ష్యతో దేవుడి మాటలు చెప్పడం లేదు. మీరు మిగిలిన వారిలో ఏ ఒక్కరినైనా మరలా తిరిగి చూచి వారిని మ్రొక్కారంటే నన్ను విసర్జించేశారని అర్థం.
నన్ను వదిలేశారని అర్థం. కనుక అప్పుడు మీరు శిక్షకు పాత్రులైపోతారని దేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో చరిత్రకు వెళ్ళి లేఖనాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు చూడండి. దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి ఈ విషయాన్ని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుండి మీరు గమనించండి. మీ జీవిత కాలంలో మీరు దేవునికి ఎటువంటి భక్తిని చూపించాలో తెలుసుకోండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వాక్యం నుండి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. నీ దేవునికి నువ్వు లోబడాలి. ఒక ప్రమాణం చెయ్యి అంటున్నాడు దేవుడు. ఒక ప్రమాణం చెయ్యి. ఏమిటా ప్రమాణం? చూడండి, మీరు ఇతర దేవతలను, అంటే దేవుని స్థానంలోనికి ఇతర దేవతలను మీరు తీసుకుని వస్తారు భవిష్యత్తులో. అలా తీసుకుని రాకూడదు. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. మీరు ఇతర దేవతలను అంటే దేవుని స్థానంలోనికి వాటిని మీరు తీసుకుని రాకూడదు. నన్ను మీరు విసర్జించకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపచేయును. ఆయన ఎంత రోషము కలిగినటువంటి దేవుడు మీకు అర్థమవుతుందా? అడ్జస్ట్ అయిపోతాడులే అనుకోకండి. అడ్జస్ట్ అయిపోతాడులే అనుకోకండి. దేవుడు అడ్జస్ట్ అవ్వడు. ఎందుకు అవ్వాలి? అడ్జస్ట్ ఎందుకు అవ్వాలి? నీ చేతి క్రింద బ్రతుకుతున్నాడు ఆయన, నువ్వు బ్రతికిస్తున్నావు ఆయన్ని. ఆయన చేతి కింద నువ్వు బతుకుతున్నావు. ఆయన మాట విను. ఎంత కొమ్ములు తిరిగిన వాడవైనా సరే దేవునికి లెక్కలేదు. నువ్వెంత అధికారం కలిగిన వాడవైనా సరే చిటికెన వెళ్తే ఇలా తోస్తాడు కూర్చొని. ఎక్కడికో పడిపోద్ది అది, వెళ్ళి లోయల్లో పడిపోద్ది నీ కుర్చీ వెళ్ళి. జాగ్రత్త, జాగ్రత్త. ఏదో ఈరోజు అధికారం ఉందని, ఏదో ఈరోజు ధనం ఉందని, ఏదో ఈరోజు కాస్త గొప్పగా బ్రతుకుతున్నానని గర్వపు పోకడతో ఉండొద్దు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నది రోషము గల దేవుడు, జీవము గల దేవుడు. ఏమైనా తట్టుకోగలరండి? ఆయన కోపాన్ని ఏమైనా తట్టుకోగలరా మీరు? ఒక తుఫాను వస్తే గడగడ గడగడలు ఆడిపోతారు. ఒక భూకంపం వస్తే కనిపించకుండా పోతారు. శిథిలాలు, మట్టి పెళ్ళలు వాటి కింద కూరుకుపోతారు. ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఒక సునామీ వస్తే నీటిలో మునిగిపోతారు. ఒక కరువు తాండవిస్తే మెతుకు లేక అల్లల్లాడతారు. నీటి చుక్క లేక అల్లల్లాడతారు. ఎంతసేపు ఆయనకి? బ్రతుకును తలక్రిందులు చేయటానికి ఎంతసేపు ఆయనకి? బాగా ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతకండి. బాగా తింటున్నప్పుడు, మంచి జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవునికి లోబడండి. అంతవరకు తెచ్చుకోవద్దు. బ్రతుకు అంతవరకు తెచ్చుకోవద్దు. నీ దేవుడు రోషము కలిగిన దేవుడు. దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో నేను రోషము కలిగిన వాడను, నా దగ్గర నువ్వు ఆటలాడొద్దు అన్నాడు దేవుడు. నా దగ్గర నువ్వు ఆటలాడొద్దు. జాగ్రత్త. నీ దేవునికి మాత్రము నీవు లోబడాలి. నీ దేవుని మాత్రము నీవు సేవించాలి. కానీ ఇశ్రాయేలీయులు దేవుని మాటను పట్టించుకోలేదు. ఎప్పుడైతే వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశించారో, తమది కాని దేశమును వారు ఆక్రమించుకున్నారో, ఇండ్లు, పొలములు, బంగారాలు, ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడబెట్టుకున్నారో, దేవుని మాటను పెడచెవిన పెట్టారు. అన్య దేవతలను తీసుకొచ్చి వారి మధ్య ఉంచుకున్నారు. వారి చుట్టూ ఉన్నటువంటి వెళ్ళగొట్టబడినటువంటి ఆ జనులు ఏవైతే వ్యర్థమైనటువంటి ఆచారాలను కలిగి ఉన్నారో అప్పటి వరకు వాటిని అన్నింటిని మరల ఇశ్రాయేలు సమాజంలోనికి దిగుమతి చేసేసుకున్నారు. దేవుడు చెప్పినట్టుగానే రోషము కలిగిన దేవుడు వారిని శిక్షించాడు. చూడండి, ఆ సందర్భాన్ని ఒక ఉదాహరణగా మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యం నుండి మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యం నుండి, సమూయేలు
ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడో తెలుసా? మీ పూర్ణ హృదయముతో, అరకొర హృదయం కాదు. నేను దేవునికి భక్తుండేనండి, ఆదివారం 2 గంటలు వెళ్ళిపోతాను, నేను దేవునికి ఆ మహాసభలకు వెళ్ళిపోతానండి, మరి మిగిలిన కాలం అంతా దేవుని పట్టించుకోనండి, నా ఇష్టం మరి నాది అంటావా? అంటే నీవు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించడం లేదు. సమూయేలు ఇశ్రాయేలీయులు అందరితో చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు చూడండి. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అప్పచెప్పేశాడు దేవుడు ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పేశాడు దేవుడు. సంతోషం, ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోయింది ఇశ్రాయేలీయులకి. ఎందుకంటే వారు చేసినటువంటి తప్పిదం. దేవుడు ఏమన్నాడు? పూర్ణ హృదయముతో మీరు పట్టుదల కలిగి. నిత్యం అపవాది అయిన వాడు శోధిస్తూ ఉంటాడు, మీ కళ్ళ ముందు ఆఫర్లు పెడుతూనే ఉంటాడు. మీరు పట్టుదలతో దేవుని కొరకు నిలబడాలి. కాలాలన్నీ ఒకే విధంగా ఉండవు, కాలం మారుతూ ఉంటుంది. అంటే మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మారుతూ ఉంటాయి. మీరు జీవము కలిగిన, రోషము కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు మీకు ఇబ్బందులను కలిగించటానికి మీ చుట్టూ అనేకమైనటువంటి శోధనలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ పట్టుదల కలిగి దేవుని మాటకు లోబడి, కట్టుబడి దేవుని మాత్రమే మీరు పూర్ణ హృదయముతో సేవించాలి. ప్రవక్త అయిన సమూయేలు చెబుతున్నాడు, ఇదిగో మీలో ఉన్న లోపం ఇదే, మీలో ఉన్న దోషం ఇదే. మీరు ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడ్డారు అంటే ఎందుకు? ఆ కారణం ఏమిటి అనగానే, ఇదిగో మీరు దేవుణ్ణి పూర్ణ హృదయముతో వెంబడించండి. ఇప్పుడైనా సరే అనుసరించండి, ఆయన దగ్గరకు వచ్చేయండి, మల్లుకోండి. మరలా తండ్రి ఇంకెప్పుడు ఈ తప్పు జరగదు, ఇదిగో నిత్యకాలము నిన్నే వెంబడిస్తాము, నీ ఆధీనంలో ఉంటాము, నీ చెప్పు చేతుల్లో బ్రతుకుతాము, నీకు లోబడిపోతాము, ఇంకెవ్వరికి మ్రొక్కే పరిస్థితి లేదు, ఇంకెవ్వరిని కూడా నీ స్థానంలోనికి తీసుకొచ్చే పరిస్థితి లేదు, నీవే మాకు దైవము అని చెప్పండి. అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం ఆయనకు పెద్ద పనేం కాదు, మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. చరిత్రలో ఇదొక ఉదాహరణ. యెహోవాను మాత్రమే సేవించిరి అంటే అంతకు మునుపు దేవునికి ఎలా కోపాన్ని పుట్టించారనమాట? దేవునితో పాటుగా బయలుదేవతలు, అష్టారోతు దేవతలు, వీరిని కూడా ఉంచుకుందాం, పోయిందేముంది అనుకున్నారు. లేదు, నీవు జీవము గల దేవుణ్ణి ఆశ్రయించావంటే ఆయనను మాత్రమే సేవించాలి, లేదంటే ఆయన కోపానికి నీవు బలవుతావు. దేవుడు ఒక్కడే, ఆయన నీవు పూర్ణ హృదయంతో వెంబడించాలి, ఆయనను మాత్రము సేవించాలి. ఇక్కడ మీరు అనుకోవచ్చు, దేవుడు బయలుదేవతలను గూర్చి, అస్తారోతు దేవతలను గూర్చి, అంటే విగ్రహారాధనను గూర్చి మాత్రమే చెప్పాడేమో అని మీరు అనుకోవచ్చు. దేవుడు కేవలము ఈ బయలుదేవతను గూర్చో, కేవలము అష్టారోతు దేవతను గూర్చో మాత్రమే చెప్పలేదు. నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏది ఉన్నా సరే అది నీ పాలిట ఒక విగ్రహమే అంటున్నాడు దేవుడు. విగ్రహారాధన అనగానే మనకు ఏం కనిపిస్తుందండి? చెక్కబడినటువంటి ఒక ప్రతిమ మాత్రమే కనిపిస్తుంది, అది కూడా విగ్రహమే. దానిని పూజించడం, దానిని ఆరాధించడం కూడా విగ్రహారాధనే. కానీ దానితో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి. నీ మనసంతా ఇప్పుడు ధనం మీదే, ధన సంపాదన మీదే ఉందంటే నీ పాలిట ధనం ఒక విగ్రహం, నువ్వు విగ్రహారాధనలో ఉన్నావు. నీ హృదయంలో, నీ ఆలోచనలో ఎల్లప్పుడూ ఉద్యోగం, నా బ్రతుకంతా ఉద్యోగమే, నా బ్రతుకు ఉద్యోగం కోసమే సమర్పితం అనుకున్నావంటే నీకు దేవుడు పరలోకమందున్నటువంటి తండ్రి కాదు, నీ ఉద్యోగం నీ దేవుడు. అంటే ఉద్యోగాన్ని నీవు ఒక విగ్రహంగా చూస్తున్నావు అనమాట. అది ఒక విగ్రహారాధన.
నా బ్రతుకంతా బంగారాన్ని సంపాదించేయాలి, మేలిమి బంగారాన్ని సంపాదించేయాలి, 24 క్యారెట్ బంగారాన్ని సంపాదించేయాలి, బిల్లలు బిస్కెట్లు పోగేసేసుకోవాలి. ఖత్తర్ ఎందుకు వెళ్ళానంటే, దుబాయ్ ఎందుకు వెళ్ళానంటే, కువైట్ ఎందుకు వెళ్ళానంటే బంగారాలు తెచ్చేయాలి. తెచ్చేసి ఏం చేస్తావు? నీ పాలిట ఈ బంగారం ఒక విగ్రహం, దేవత, దేవుడు. విగ్రహాలంటే ఎన్ని ఉన్నాయి చూడండి. అపవాది చేతిలో ఎన్నైతే ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా విగ్రహాలే. ఈ లోకమందు ఉన్నటువంటి అధికారమంతా, ఈ లోకరాజ్యముల మహిమంతా విగ్రహమే. అందుకే అన్నాడు వాడు, నాకు మ్రొక్కు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నీదంతా విగ్రహం. ఆ విగ్రహాన్ని చూసి మ్రొక్కు అని అపవాది అడుగుతున్నాడు. మ్రొక్కేస్తాం అని మీరు అంటున్నారు. దేవుని విషయంలో కొంతమంది ఎంత చులకనగా మాట్లాడతారో తెలుసా అండి. దేవుడా, ఆరాధనా కార్యక్రమానక, దేవుని పని వస్తానులే, ఖాళీ ఉంటే వస్తాను. దేవుని పనికి ఇవ్వాలా, మిగిలితే ఇస్తాను. చందా అడుక్కునేవాడా దేవుడు? మనఃపూర్వకముగా నా తండ్రి సేవను నేను జరిగించాలని శ్రద్ధాసక్తులతో భయభక్తులతో దేవునికి సమర్పించేది కానుక అవుతుంది. అటువంటిది అర్పణ అవుతుంది తప్ప ఏదో అడుక్కోవడానికి వచ్చారా బాబు, ఇవ్వాలి ఇప్పుడు ఒక కానుక, ఈ ముష్టి బ్యాచ్ వచ్చింది అనుకుని నీవు ఇచ్చేది కానుక కానే కాదు. నీవు నిట్టూర్పును విడిచి నీరసంగా అందరికీ ప్రకటన చేసుకుంటూ ఇచ్చేది కానుక కానే కాదు. నీ దేవుణ్ణి నీవు అడుక్కోవాలి, నీ దేవుణ్ణి నువ్వు వేడుకోవాలి. తండ్రి తీసుకోవా, నీ పనిలో వినియోగించవా ప్లీజ్. నీ కొరకు బ్రతుకుతున్నటువంటి నీ సేవకులు ఇదిగో నేను ఇచ్చినటువంటి ఈ కానుకను నీ సేవార్థమై వినియోగించేలా దీవించవా అని దేవుణ్ణి మనం అడుక్కోవాలండి. అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తే ధన్యులమే. యాక్సెప్ట్ చేయకపోతే ఎందుకు చేయడు ఆయన? మన మనస్సును బట్టే, మన ఆలోచనను బట్టే. నీ దృష్టిలో ఏది విగ్రహం అనగానే ఎన్నెన్నో ఉన్నాయి విగ్రహాలు నీకు. దేవుడు అంటే భయం ఏమైనా ఉందా? దేవుని జ్ఞానం అంటే కనీసం చలనం ఏమైనా ఉందా? దైవ సేవకుడు అంటే నీకు భయం ఏమైనా ఉందా? నిజంగా దేవుని మాటలను బోధించేటువంటి వాడు అంటే నీకు భయం ఏమైనా ఉందా? చులకనా? ఊరుకుంటాడా దేవుడు? నీ ఆంతర్యమును ఎరిగినవాడు దేవుడు. నీకెన్నెన్ని విగ్రహాలు ఉన్నాయో ఆయనకు తెలుసు. బాలీవుడ్ నీ విగ్రహం, టాలీవుడ్ నీ విగ్రహం, కోలీవుడ్ నీ విగ్రహం, అక్కడ ఉన్నటువంటి హీరోలు హీరోయిన్లు నీ విగ్రహాలు. వారు లేకపోతే నువ్వు బ్రతకలేవు. వారిని గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పరితపించిపోతున్నావు. నీ విగ్రహాల గురించి ఆయనకు తెలియదా? కొత్తగా చెప్పాలా? కొందరికి వాహనాల పిచ్చి, కొత్త బైక్ తీయాలి. కొందరికి ఫోటోలు పిచ్చి, మంచి కెమెరా తీసుకోవాలి, మంచి ఫోజులు ఇచ్చేయాలి, ఫోటోలు తీసుకోవాలి, ఫేస్బుక్లో పెట్టేయాలి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేయాలి. పిచ్చి విగ్రహాలు. కొందరికి తిండి వెరైటీలు చేసేయాలి. తినేది ఆ తిండే, తినేది ఆ బంగాళాదుంపే, ఆ టమాటే, ఆ వంకాయే, ఆ పప్పు దినుసులే, ఆ రైసే, ఆ గోధుమలే, తినేవే. కానీ వెరైటీ కన్నులకు రమ్యమైనదిగా ఉండాలి, ఇంపైనదిగా ఉండాలి. ఒక పక్క ఆరోగ్యం కొల్లేరైపోతున్నా సరే, కడుపు కొల్లేరైపోతుంది అయినా సరే, విపరీతమైనటువంటి రోగాలు కబలించేస్తున్నాయి అయినా సరే రంగులేసేసుకోవాలి, దానిని అలంకరించేయాలి ఆ ఫుడ్ ఐటమ్ని. ఎంత శ్రద్ధ అండి దాని మీద. ఒక ఫుడ్ ఐటమ్ తయారు చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నారండి, ఎంత కాలాన్ని వృధా చేసుకుంటున్నారండి. అంటే మీ యొక్క మనసంతా వాటి మీద ఉంది. ఇప్పుడు మీ పాలిట విగ్రహాలండి ఇవన్నీ, మీ పాలిట విగ్రహాలు. ఎన్నని చెప్పమంటారు? కోకొల్లలుగా ఉన్నాయి. కేవలం ఏదో చెక్కబడినటువంటి ఒక చోట ఉంచబడినటువంటి ఆ విగ్రహాన్ని మాత్రమే, ఒక రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమే విగ్రహం అని మీరు అనుకోకండి. అది నెంబర్ 1 అయితే నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 అలా నెంబర్ 100, నెంబర్ 1000, నెంబర్ 1 lakh, నెంబర్ 1 crore ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. ప్రతిదీ విగ్రహమే. దేవుని స్థానాన్ని తప్పించి దేవుని స్థానంలో కూర్చుండబెట్టారు మీరు.
అది విగ్రహం. అది విగ్రహం. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు? ఇశ్రాయేలీయులు ఇక్కడ ఈ సందర్భం అయిపోయిన తర్వాత బయలుదేవతలను పారేశారు, అష్తారోతు దేవతలను పారేశారు. ఇప్పుడు అర్థమైంది వారికి. ప్రవక్త అయిన సమూయేలు మాటలు విన్నారు. ఇప్పుడు వారికి అర్థమైంది. కొంతకాలం గడిచింది. ఇప్పుడు మరలా అపవాది అయినవాడు మరో ట్రిక్తో వచ్చాడు. వాడు చాలా తంత్రాలు కలిగినవాడు కదా. ఇప్పుడైతే ఈ బయలుదేవత, ఈ అష్టారోతు దేవత, ఈ విగ్రహాలను మీరు చేరనివ్వరన్నమాట. సమూయేలు ప్రవక్త గట్టిగా మీకు వాక్యాన్ని నేర్పించాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే కొత్త ప్లాన్తో వచ్చాను మీ దగ్గరికి. కొత్త ప్లాన్. ఏంటా ప్లాన్? రాజు కావాలి మీకు. చూడండి, చుట్టూ ఉన్న రాజ్యాలను చూడండి, పోల్చుకోండి. వారు బాగున్నారు, వీరు బాగున్నారు, వారి వైభవం చాలా గొప్పగా ఉంది, వీరేమో ఇంకా చక్కగా ఉన్నారు. మరి మేమేంటి రాజు లేకుండా బోడిగా ఉన్నాం? మాదంటూ ఒక కింగ్డమ్ కదా, ఒక రాజ్యం కదా. మరి మాకు ఒక రాజు ఉండాలిగా. ఐగుప్తీయులకు రాజు ఉన్నాడు, ఐగుప్తు ఫరో. ఆ యొక్క రాచరికాన్ని వారు చక్కగా కొనసాగించుకుంటున్నారు. రాజ్యం అంటే రాజు ఉండాలండి. మనకేమున్నారు? ఎవరున్నారండి రాజులు? ప్రవక్తలు ఉన్నారు. ఎప్పుడు వాక్యం చెప్తారు మనకి. ఈ సమూయేలు ప్రవక్త, వీళ్ళే ఉన్నారు మనకి. రాజ్యం అంటే రాజు ఉండాలండి. వచ్చాడు ఒక పెద్ద, ముందు వెనక తెలియనటువంటి ఓ పెద్ద వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? మనకి ఒక రాజు కావాలి, రాజ్యం అంటే రాజు ఉండాలి. మరి మన రాజ్యమేనా అన్నాడు. ఇశ్రాయేలీలు అందరూ ఏమనుకున్నారు? రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి, మనకు రాజు కావాలి. అంటే అపవాది అయిన వాడు ఇశ్రాయేలీల దగ్గరికి మరో విగ్రహాన్ని తీసుకుని వచ్చాడు. ఆ విగ్రహం పేరు ఏంటంటే రాజు. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీల మధ్యలోనికి అపవాది అయిన వాడు మరో కొత్త ప్లాన్తో వచ్చాడు. ఆ ప్లాన్ ఏంటంటే, మీకు రాజు కావాలని అడగండి దేవుణ్ణి, మీకు రాజు కావాలని అడగండి దేవుణ్ణి, చక్కగా చూచి ఆనందిస్తాను. మీకు దేవునికి కలిగే ఆ ఎడబాటును చూచి చక్కగా ఆనందిస్తాను. మీరు జస్ట్ ఏమడగాలి? రాజు కావాలని అడగండి చాలు. చూడండి, ఈ సందర్భాన్ని మీరు చూడండి, ఆశ్చర్యపోతారండి. నిజంగా ఇశ్రాయేలీలు ఆ రోజు ఇంత దారుణంగా ప్రవర్తించారు అని మీకు విషయాలు అర్థమవుతున్నప్పుడు ఆశ్చర్యపోతారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 20వ వాక్యం నుండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 20వ వాక్యం నుండి చూడండి. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను. మరల ప్రవక్త అయినటువంటి సమూయేలు ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే ఈయనకే తెలుసు దేవుని వాక్యం, ఆ అపవాది తంత్రములు ఈయనకే తెలుసు. వచ్చాడు ఈయన, జనులతో ఇలా అంటున్నాడు, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఏదో కీడు చేసేశారు ఇశ్రాయేలీయులు. అపవాది మాట వినేశారు, ఏదో కీడు చేసేశారు. విగ్రహారాధికులు అయిపోయారు, మరలా దేవునికి దూరం అయిపోయారు. మరలా ఏం చేశారో చూద్దాం. మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. కీడు చేసేశారు, తప్పును మీరు వెంబడించారు. అయినా సరే ఇప్పటికైనా మరల పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరిగిపోండి. ఏమండి, ఎన్నిసార్లు అండి ఆయనకు దూరం అయిపోవడం, మరలా తిరిగిపోవడం, మరలా దూరం అయిపోవడం, మరలా తిరిగిపోవడం, ఎన్నిసార్లు అండి ఇది? అందుకే ఆయన ఇక చివరికి వీరిని చూడనన్నాడు, వీరి మాట విననన్నాడు అంటే దేవుడు. అష్షూరీయులు చెరకు అప్పగించేశాడు, బబులోనీయులు చెరకు అప్పగించేశాడు. ఇంక మాట్లాడొద్దు మీరు, పొండి అన్నాడు దేవుడు. ఎన్నిసార్లు? ఒకసారి తెగిపోతే మూడేస్తాం, మరలా తెగిపోతే మరలా మూడేస్తాం, మరలా తెగిపోతే మరలా మూడేస్తాం. ఇంక ముళ్ళుతోనే ఉంటుంది దారం అంతా. ఎక్కడ చూసినా మూడే, ఎక్కడ చూసినా అతికే. ఒకసారి చింపేస్తే అతికిస్తాం, మరలా చింపేస్తే మరలా అతికిస్తాం, మరలా చింపేస్తే మరలా అతికిస్తాం. మొత్తం అతుకులు బొంత అయినప్పుడు ఏముంటుంది అది? ఇంకా ఏం నిలబడుతుంది అది? భక్తి కూడా అలాగే ఉంది ఈరోజు. తెంపేసుకోవడం, మరలా మూడేయమంటాం, తెంపేసుకోవడం, మరలా జాయింట్ చేయమంటాం. స్థిరత్వం లేదు. చూడండి, మరలా ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలీయుల మీద జాలిపడుతూ ఏమంటున్నారు చూడండి. మీరు కీడు చేసిన మాట నిజమే, అయినప్పటికీ సొల్యూషన్ ఏంటంటే, మొట్టమొదటి సొల్యూషన్ ఏంటంటే, మీరు వెంటనే దేవుని వైపు తిరిగిపోవాలి.
పూర్ణ హృదయంతో దేవుణ్ణి మీరు అనుసరించాలి. మీ పాలిటికి ఏ విగ్రహం ఉండకూడదు. బంగారం కాదు, వెండి కాదు, ధనం కాదు, అధికారం కాదు, రాజు లేదు, ఏమీ కాదు, మాకు దేవుడే అని మీరు ఆయన వైపు తిరుగుకోండి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. దేవుణ్ణి విసర్జించేవారు ఇదిగో మాయాస్వరూపములు చాలా ఉన్నాయి ఈ లోకమందు. మాయాస్వరూపములను వెంబడిస్తున్నారు. నిజంగా అవి మాయా. ఈరోజు కనిపిస్తాయి, రేపటికి ఆవిరైపోతాయి. అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు, మీరు అంతగా ద్వేషిస్తారా? ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు, ప్రాణానికి ప్రాణం అన్నాడు మీరంటే. ఎన్ని ఆశ్చర్య కార్యముల చేత ఐగుప్తు బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపించాడు మీకు తెలియంది కాదు. ఆయన మిమ్మను విడనాడకూడదనుకున్నాడు, కానీ మీరే ఆయనను విసర్జిస్తున్నారు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, ఎందుకంటే మిమ్మల్ని ఇలా విడిచిపెట్టి మీరు నాశనమైపోతూ ఉంటే నేను చూడలేను అని సమూయేలు గారు అంటున్నారు. ఆ తర్వాత చూడండి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. రాజు కావాలని వీరు అడగడం దేవుని దృష్టికి నచ్చలేదు. నేను వీరి రాజును కాదా? ఏంటి మీరులా ప్రత్యేకంగా రాజుని అడుగుతున్నారు? నేను వీరికి రాజునే కదా. ఆయన మనసు ఎంత గాయపడింది ఆ రోజు. నేను వీరికి రాజునే కదా. ఒక రాజు వలె నేను వీరిని కాపాడటం లేదా? శత్రువుల బారి నుండి వీరిని రక్షించటం లేదా? వీరికి తిండి పెట్టడం లేదా? వీరికి ఏ లోటు రాకుండా చూసుకోలేదా? ఒక రాజు అయితే ఇంత గొప్పగా వీరిని కాపాడగలడా? వీరికి ఆ మాత్రం ఆలోచన లేదా? ఏం తక్కువైందని ఈరోజు వీరు రాజు కావాలని అడుగుతున్నారు. సరే, పాడేస్తాను వారికి రాజుని, అనుభవిస్తారు వారు. కానీ వీరు కీడు చేశారు, తప్పు చేశారు. నా స్థానాన్ని ఒక మనిషికి ఇవ్వాలనుకుంటున్నారు. ప్రవక్త ద్వారా దేవుడు మరల ఈ మాటలను చెప్పించాడు. ఇదిగో రాజును కోరుకుంటే కోరుకున్నారు, మీరు తప్పు చేశారు. కానీ మీ రాజుకు కూడా చెప్పండి, పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాలని. మీ జీవితంలో మీకు దేవుడంటే పరలోకమందున్న కన్న తండ్రి మాత్రమే, ఇంకెవ్వడు కాదు. వాడు రాజు అయినా, మంత్రి అయినా, సైనికుడైనా, ఎవడైనా సరే మీ తండ్రి మీ దేవుడు. సమూయేలు గారు అదే చెబుతున్నారు. ఇదిగో జాగ్రత్త, ఆయనను మాత్రం మీరు సేవించాలి. ఆయనను మాత్రమే సేవించట ఆవశ్యకము. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఆయన స్థానాన్ని ఇంకెవ్వరికి ఇవ్వడానికి వీలు లేదు. ఆయనకు విరోధముగా మీరు ఏమాత్రము అడుగులు ముందుకు వేయడానికి వీలు లేదు. నిత్యము మీ ఆలోచనలలో దేవుని వాక్యం ఉండాలి. మీ రాజుకు కూడా చెప్పండి, లేదంటే మీ రాజుతో పాటు మీరు కూడా నాశనం అయిపోతారు అని సమూయేలు గారు చెబుతున్నారు. కనుక ప్రియులారా, విగ్రహం అంటే ఏదో ఒక రూపంలో మనకు కనిపించేటువంటి చెక్కబడినటువంటి ఒక శిలో లేకపోతే ఒక చెక్కో మాత్రమే అనుకోకండి. జీవము గల దేవుని నుండి మనలను తప్పించేది ఏదైనా సరే అది ఒక విగ్రహమే. ఏదైనా సరే అది ఒక విగ్రహమే. ఆ విగ్రహాన్ని తీసి పారేయండి. ఇశ్రాయేలీలు ఎలాగైతే తీసి పారేశారో ఆ విధంగా మీరు కూడా తీసి పారేయండి. వాటికి విలువను తీసేయండి. దేవుడే మీకు విలువైనవాడు, దేవుడే మీకు గొప్పవాడు. ఏదో జీవితంలో ఒక రోజున కొద్ది సమయం దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకుంటాను, మిగిలిన జీవితం అంతా నాది, నా ఇష్టం అనుకునేటువంటి తీరులో మీరు ఉంటే కనుక దేవునికి మీరు ఎంతో ఎడబాటులో ఉన్నారని అర్థం. కీడును అనుభవించడానికి సిద్ధమవుతున్నారని అర్థం. కనుక అటువంటి మలినమైన బ్రతుకులో నుండి బయటకు వచ్చి మీ తండ్రిని గూర్చి మీరు పూర్తిగా అర్థం చేసుకున్నవారు ఈ ఒక్క క్షణము కూడా అపవాదికి లోబడటానికి ఇష్టపడకుండా దేవుని చిత్తమును పరిపూర్ణము చేసుకోవటానికి ఇక మీదట ఆయనకు సంపూర్ణముగా మీ హృదయములను, మీ జీవితములను సమర్పించుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఒక విధముగా దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ,
ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఉద్దేశ్యాలను చెప్పటానికి దీనుడనైన నాకు సహాయము చేసినందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీ సన్నిధిలో మీకు సమర్పిస్తున్నాను. మా తండ్రి, మీ చిత్తమును నెరవేర్చుట మాకెంతగానో సంతోషము. అనునిత్యము మా జ్ఞాపకాలలో మిమ్మల్ని ఉంచుకొని మీ వాక్యమును అనుసరించి జీవించుట మాకు ధన్యకరము. ఇటువంటి జీవితమును మీ బిడ్డలందరూ పొందగలగటానికి ఈరోజు విన్నటువంటి వాక్యము వారిలో ఫలమును తీసుకుని వచ్చే నిమిత్తము సహాయము చేయండి. నాయనా, మీ కృపకు వారు పాత్రులు కావాలే తప్ప మీ రోషమునకు వారు బలైపోకూడదని ఈ మాటలను మీరు ప్రకటింపజేశారు. మంచి నిర్ణయములు తీసుకొనగలుగుటకు, మీ కృపాసనము యొద్దకు చేరగలుగుటకు, మిమ్మును సేవించుట అంటే ఎలా ఉండాలో వారు తెలుసుకొని వారి జీవితకాలమంతయు మీకు సంపూర్ణముగా లోబడుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.